ఉత్తర కొరియాలో మహిళా శ్రామిక శక్తి ప్రపంచంలోనే అత్యధికం. ఇదొక విశేషమైన అంశమని చెప్పాలి. తాజా గణాంకాల ప్రకారం అక్కడ దాదాపు 87% మంది మహిళలు శ్రామిక శక్తిలో భాగస్వాములు. ఈ విషయంలో వారు ప్రపంచంలోని ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ గణాంకాలు ఆ దేశపు సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO రిపోర్టుల ప్రకారం మహిళా శ్రామిక శక్తి ప్రపంచ సగటు కేవలం 51% మాత్రమే. కాబట్టి ఉత్తర కొరియా దీనికంటే ఎంతో ముందుంది. ఇక్కడి మహిళలు అధికంగా పనిచేయడానికి కారణాలను చూస్తే 1946 నాటి లింగ సమానత్వ చట్టం ద్వారా మహిళలకు పనిలో సమాన హక్కులు కల్పించడం ప్రధానమైంది. ప్రభుత్వమే మహిళలను తప్పనిసరిగా పనిలోకి చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. పురుషులు అత్యధిక సంఖ్యలో సైన్యంలో ఉండడం వల్ల వ్యవసాయం, పరిశ్రమలలో పనిచేయడానికి మహిళలే ప్రధాన శక్తిగా మారారు. 1990ల నాటి కరువు తర్వాత కుటుంబాలను పోషించడానికి మహిళలు అనధికారిక మార్కెట్లలో వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు. నేడు ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థలో వీరి పాత్ర అత్యంత కీలకం. ఉత్తర కొరియా మహిళలు వివిధ రంగాలలో పనిచేస్తున్నారు. అత్యధిక శాతం మంది సామూహిక వ్యవసాయ క్షేత్రాలలో పనులు చేస్తారు. వస్త్ర పరిశ్రమ, తయారీ రంగాల్లో మహిళల సంఖ్య గణనీయంగా ఉంటుంది. విద్య, వైద్య రంగాలలో కూడా మహిళలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. గణాంకాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. బయట పనిచేసినప్పటికీ ఇంటి పనులు, పిల్లల పెంపకం బాధ్యత కూడా మహిళలపైనే ఉంటుంది. ఉన్నత స్థాయి, అధిక వేతనం ఉన్న ఉద్యోగాలలో పురుషుల ఆధిపత్యం ఎక్కువ. ఉత్తర కొరియా సమాచారం అంతా ప్రభుత్వ అధికారిక లెక్కలపై లేదా అంచనాలపై ఆధారపడి ఉండడం వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంతర్జాతీయ పరిశోధకులు పూర్తిగా ధృవీకరించడం కష్టతరం. మొత్తంగా చెప్పాలంటే ఉత్తర కొరియాలో మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే శ్రామిక శక్తిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారతకు సంబంధించి చర్చించేటప్పుడు ఈ గణాంకాలు ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తాయి.